ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు సాయి బిడ్డలందరికీ కూడా, అమ్మ బిడ్డలందరికీ కూడా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వలన, అమ్మ దయ వలన, శివయ్య దయ వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు సాయినాథుడు అమ్మవారు ఏం సందేశాన్ని తీసుకొచ్చారో, ఎంత పుణ్యం చేసుకుంటేనే తల్లి ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు. ఇది ఆఖరి వరకు నువ్వు వినకముందే నువ్వు కోరుకున్న వ్యక్తి నుండి నీకైనా ఫోన్ అనేది వస్తుందమ్మా. నిర్లక్ష్యాన్ని మాని నీ సాయి చెప్పే సందేశాన్ని వెంటనే వినమ్మ. ఇదంతా కూడా కేవలం నా ఆశీర్వాదం వల్లనే జరుగుతుంది అని నమ్మి విను, అసలు వదులుకొనేవద్దు అని చెప్తూ ఉన్నారండి. మరి మనకు ఏమి చెప్పబోతున్నారో, ఎటువంటి సందేశాన్ని అందించబోతున్నారో సాక్షాత్తు శివయ్య ఆశీస్సులతో మనం ఈరోజు మన కోసంగా తీసుకొచ్చినటువంటి ఆ సందేశాన్ని ఏంటో ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మన కోసం మాటల్లోనే విందామండి. మరి ఏ రోజు ఏ జరుగుతుందో, ఈరోజు మనకు ఎంతో పుణ్యం చేసుకుంటేనే నీకు ఇది కంటపడిందమ్మా అని చెప్తూ ఉన్నారు. కనుక ఈరోజు నా ఈ వాక్కులను నీ కంటపడి నీ చెవిన పడుతున్నాయి అంటేనే నువ్వు ఎంతో అదృష్టవంతురాలు అమ్మా. అవును తల్లి, అవును. ఇవి యాదృచ్ఛికంగా అసలు జరగడమే లేదు. ఇది కేవలం నా ఆశీర్వాదంతోనే జరుగుతుంది. ఒక అద్భుతం అనేది నీ జీవితంలో జరిపించబోతున్నాను బిడ్డ. నీకు నాపైన నమ్మకం ఉంది కదా, మరి దిగులు ఎందుకమ్మా, కంగారు ఎందుకు చెప్పు. ఇది నువ్వు సగం కూడా చూడకముందే నువ్వు కోరుకున్న వ్యక్తి ద్వారా నీకు ఫోన్ కాల్ నీకు వస్తుంది. కాదు లేదు అనకుండా ఇప్పుడే విను తల్లి. అసలు నిర్లక్ష్యం చేయవద్దమ్మా. నేను కూడానండి ఈరోజు చక్కగా డెకరేషన్ శివయ్యకి చక్కగా బాబావారికి చేసుకున్నాను. మీకోసంగా మీకు ఒక గొప్ప అద్భుతాన్ని అయితే తీసుకొచ్చేసాను అని చెప్తూ ఉన్నారు కదండి. ఆ వ్యక్తి నుండి వచ్చిన ఫోన్ కాల్ ఎత్తిన వెంటనే నీకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఒక అద్భుతం జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. అవును బిడ్డ, నేను చెప్పేది అక్షర సత్యం. ఆ ఫోన్ కాల్ ఎక్కడ నుండి వస్తుందో, ఎటువంటి శుభవార్త వింటావో తెలుసుకోవాలని ఉంది కదూ. అయితే వినమ్మా, నేను చెప్పేది నువ్వు విను. ఇది పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే వినగలుగుతారు. నీ చెవిన పడింది అంటే నువ్వు ఖచ్చితంగా పుణ్యాత్ముడివే, పుణ్యాత్మురాలివే. ఇది నీ ముందుకు వచ్చింది అంటేనే కారణం లేకుండా రాలేదు తల్లి. ఆలోచించు. నీకు పంపితేనే నీ ముందుకు వచ్చింది. నేనే పంపానమ్మా అని చెప్తూ ఉన్నారు. మరి నీ ముందుకు వచ్చింది అంటే మరి ఈ సందేశం నిన్ను ఎంచుకున్నాను అని, నీకే పంపాను అని అర్థం చేసుకో. నిన్ను ఎంపిక చేసుకుంటేనే కదా మరి ఈరోజు నువ్వు నా చేతిలో నువ్వు ఎన్నుకోపడ్డావు. కంగ్రాచ్యులేషన్స్ బిడ్డ. నీ కష్టాలన్నీ ఈరోజుతో తీరబోతున్నాయమ్మా. నీ బాధలన్నీ నేటితో తీరిపోయి అన్నీ కూడా నీ జీవితంలో చెడు ఏదైతే ఉందో ఆ చెడు మొత్తం కూడా చెల్లా చెదురైపోబోతోంది. అవునమ్మా, నీవు ఈ మొత్తం వినకముందే నువ్వు ఒక శుభవార్త వింటావు. ఈ వాక్కు అనేది ఈరోజు ఒక అద్భుతమైన రోజు బిడ్డ. ఈ సోమవారం రోజున నీ జీవితంలో పెద్ద మార్పే రాబోతోంది. ఇక చాలమ్మా, ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టాలు, కన్నీళ్ళు అన్నీ చాలు. ఇంతటితో అన్నీ ఆగిపోయాయి. ముగింపు వచ్చేసింది తల్లి. ఈ రోజుతో అన్నీ అంతం అవ్వబోతున్నాయి. ఈరోజు మరికొద్ది నిమిషాల్లో, మరికొద్ది గంటల్లో, మరికొద్ది క్షణాల్లో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. నేను నీకు మాట ఇస్తున్నాను. ఎప్పుడైనా నేను మాట తప్పానా చెప్పు? పొల్లు పోతుందా నా మాట? ఎప్పుడూ తప్పదు. ఈరోజు 5 నిమిషాలు ఇక్కడే ఆగు. నేను చెప్పేది విను. నా వేలు పట్టుకుని ఏం చేస్తున్నానో ఇక్కడే ఉండి చూడు. నీ జీవితాన్ని మార్చే నేను వెళ్తాను. ఈరోజు నా వాక్కు నీకు వినబడడం అంటే అకస్మాత్తుగా జరగలేదు. ఏ కారణము కూడా లేకుండా జరగలేదు. యాదృచ్ఛికం అసలే కాదు. నీ మనసుకు, నీ ఆత్మకు వచ్చిన అనుగ్రహం. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సందేశాలు, వాక్కులు నీ ముందు పెట్టాను కదా, ఎన్నో మాటలు కూడా విన్నావు. కానీ ఈ క్షణం, ఈరోజు నీ జీవితం అద్భుతంగా మారబోయే సమయం ఇది. నీ చెవుల్లో కాదు, నీ హృదయంలో వినిపించబోతోంది. నువ్వు ఎక్కడ ఏ అనుభూతిని అనుభవిస్తూ ఉన్నావో, నీ మనసులో ఉన్న బాధలు, ఆత్మలో ఉన్న అలసట, కళ్ళల్లో దాగి ఉన్నటువంటి ఆ కన్నీటి క్షణాలు అన్నీ కూడా నాకు తెలియవా? తెలుసు బిడ్డ, తెలుసు. ఇప్పుడు నువ్వు నిరీక్షణలో ఉన్నావు కదా,
ఏదో జరగబోతోంది అనే అనుభూతిలో ఉన్నావు కదా. అయితే దీనికి కారణం నీకు ఈ వాక్కు వినకముందే నీ జీవితంలో శుభవార్త ప్రవేశించబోతోంది. దానికోసం నువ్వు సిద్ధంగా ఉండు. ఇక ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదంటే ఒక మెసేజ్ కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా కానీ నీ మనసులో ఒక్కసారి లేచే ప్రశాంతత కూడా కావచ్చు. ఖచ్చితంగా నీకు అకస్మాత్తుగా కాదమ్మా, నీ మనసు ఇప్పుడు అలసిపోయింది. అలసిపోయిన మనసు నాకు తెలియదా నీ కలలు ఎంత అందమైనవో అని. కానీ అవి నిజం కావడానికి ముందే నువ్వు చాలా బాధను అనుభవించేశావు. నేను నిన్ను మరచిపోలేదు బిడ్డ, మరచిపోను కూడా. కొన్ని రోజులుగా నువ్వు అర్థం కాకోకుండా దూరమైన భావనతో ఉన్నావు. ఏదో ఒక రీతిలో నువ్వు నమ్మకం కోల్పోతూ ఉన్నావు. ఎందుకు తల్లి, ఎందుకు దుర్గమ్మ, ఎందుకు సాయినాథ నాకే ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇంత కష్టపడ్డాను, అయినా సరే ఫలితం అనేది రావడం లేదు ఎందుకని అని నీ శివయ్యను, నీ మనస్సు నిన్ను ప్రశ్నిస్తూ ఉంది కదా బిడ్డ. ప్రతిసారి నీకు ఏదో ఒకటి కోల్పోయినట్లు అనిపించడం సహజమే. నిజానికి నీ కోసం నేను ఏదో కొత్తగా సిద్ధం చేస్తున్నా. నా కొత్తతనానికి నువ్వు కూలిపోయినట్లుగా అనిపించినా కూడా నీ యొక్క జీవితం అనేది కొత్త ఆరంభంగా మొదలు కాబోతుంది. నిన్ను నేను పరీక్షించనమ్మా, నిన్ను నేను ఎంచుకున్నాను. ఈ యొక్క వాక్కు వినడం మొదలుపెట్టిన క్షణం నుండి నీ ఆత్మలోని మనసులోని తరంగాలు మారడం మొదలవుతాయి. ఇది నువ్వు ఊహించకపోయినా ప్రతి మాట, ప్రతి శబ్దం నీ హృదయాన్ని మార్చే తీరుతుంది. ఇప్పుడు నువ్వు వినే ఈ మాటలు కూడా నీ కోసమే సిద్ధం చేశాను నేను. అద్భుతమైన దివ్య వాక్యాలు కనుక నువ్వు ఈ వాక్కు వినకముందే ఏదో ఒక అద్భుతమైన నీ జీవితంలో జరుగుతుంది. ఒక్క ఫోన్ కాల్ ద్వారా శుభవార్త వస్తుంది, లేదా నిన్ను బాధ పెట్టిన వ్యక్తి నీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు. నువ్వు ఎదురు చూస్తున్న డబ్బు అవకాశాలు రావచ్చు, అకస్మాత్తుగా నీ జీవితంలోకి అడుగు పెడతాయి. ఎందుకో తెలుసా, ఇది నీ ఆత్మ యొక్క తరంగాలు ఇప్పుడు నీ సాయి శక్తితో నీకు విలీనమవుతున్నాయి. ఇప్పుడు గమనించావా ఎప్పుడైనా? ఎప్పుడు కూడా మనం పూర్తిగా మానేసి ఇంకెప్పుడు జరగలేదు అని అనుకుంటామో అప్పుడే అద్భుతం జరుగుతుంది. ఇది నేను చేసే విధానం తల్లి, అలాగే ఉంటుంది. నువ్వు వదిలేసినప్పుడు కాదమ్మా, నువ్వు అంగీకరించినప్పుడే అద్భుతాలు జరిపిస్తాను. అద్భుతాల మీద అద్భుతాలు అనేటివి నీ జీవితంలో జరిగి నీ లైఫ్ అంతా కూడా ఇంకా మారిపోతుంది. ఎందుకో తెలుసా, ఇప్పుడు నువ్వు అంగీకరించావు కనుకనే నేను కూడా చెప్తూ ఉన్నాను కదా, నువ్వు సగం సందేశం వినకముందే నీకు నేను గుడ్ న్యూస్ చెబుతాను. నేను వెనుక నుండి నిన్ను నడిపిస్తూ ఉన్నానమ్మా. నీ కాళ్ళు నడుస్తున్న దారిలో నేను నీకు దారి ఇవ్వబోతున్నాను. నీ కళ్ళల్లో కనిపించే అద్భుతం నీ ముందే ఉంటుంది. నీకు వినబడుతుందా? ఒక సందేశం ఇప్పుడు నువ్వు నా మాటల్లో వింటున్నావు. నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది కదూ. అది భయం కాదు బిడ్డ, అది నా గుర్తింపు. నీ మనసు నన్ను గుర్తించింది తల్లి. ఇది నాకు చెప్పిన మాట అని ఈ సందేశం నీకు పంపింది ఎక్కడో కాదమ్మా, సరిగ్గా ఒక్క సందేశం ద్వారానో నీ సాయి మాటల ద్వారానో. ఎందుకో తెలుసా, నీ సమయం వచ్చింది. నీ ఎదురు చూపులు ఆగిపోవడమే కాదు, నీ జీవితం కొత్త దిశలో ప్రారంభం కాబోతోంది. ఇక ఆరంభం మొదలైంది. ఇప్పటి వరకు నిన్ను నిరాకరించిన వారు నిన్ను గుర్తించబోతూ ఉన్నారు. నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకాల్లో ఉంటారు. ఎందుకో తెలుసా, నీ బాబా నీకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నాను. ఈ సందేశం ముగిసే లోపే నీ ఆత్మలో ప్రశాంతత, శుభవార్త యొక్క మొదటి సూచన ఇదేనమ్మా, ఇదే. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా, నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత బాధను అనుభవిస్తున్నాను, ఎందుకు నా జీవితంలో ఇంత కష్టంగా మారింది అని, ఎందుకు నాకే ఇన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి అని? వీటికి సమాధానం చాలా సులువుగా ఉంది తల్లి. ఎందుకో తెలుసా, నీ బాబా నిన్ను ఎంచుకున్నాను. ఎంచుకోవడం అంటే ఏంటి బాబా అనే నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను విను. ఇది గౌరవం కాదు తల్లి, బాధ్యత. నేను నిన్ను ఎంచుకున్నాను అంటేనే ఆ వ్యక్తిని ముందుగా పరీక్షిస్తాను. ఆ పరీక్షలో నీ బాధలు, నీ కష్టాలు, నీ శక్తికి రూపకల్పనలు. నిన్ను నేను ఎందుకు ఎంచుకున్నానో తెలుసా? నువ్వు పగిలిపోయినా ఇంకా ప్రేమించగలిగే హృదయం అమ్మ నీది. ఇంకా నీలో ప్రేమ ఉంది. నువ్వు ఎంత బద్దలైపోయినా సరే, నీ మనసు ఎంత ముక్కలైపోయినా సరే ప్రేమించటం అనేది మానలేదు.
ఎవరి మీద కోపం లేదు. అందుకే నువ్వు తల వంచిన ఇంకా ఆశని వదులుకుని మనసు నీది. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను వదిలేసినప్పుడు కూడా నువ్వు నిన్ను నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నావు. నిన్ను నువ్వు పట్టుకుంటున్నావు. మరి నువ్వు అనుకుంటూ ఉన్నావు, నన్ను మరచిపోయావా బాబా అని. నిజం కాదమ్మా, నిన్ను నేను ఎలా మర్చిపోతాను? నీ దారిలో నువ్వు ఉన్నప్పుడు నీ బాబా వెనక నుండి నిన్ను నడిపిస్తూనే ఉంటున్నాను అన్న విషయం నీకు తెలుసా? నీ చెయ్యి నేను ఎప్పుడు వదిలిందే లేదు తల్లి. నీ వెనుకే ఉంటూ నిన్ను ముందుకు దారికి నడిపించి నీ యొక్క నిశ్శబ్దంలో నేను పని చేస్తూనే ఉన్నాను. నిశ్శబ్దంగా పని చేయడమే కదా నా పని. చప్పుడుతో కాదు తల్లి, నీకేమీ కనిపించదు, కానీ నీకైన పనులు జరుగుతూ ఉంటాయి. నువ్వు నమ్మకాన్ని కోల్పోయే స్థితిలో నీకు అద్భుతాలు ఇవ్వడానికి నీ దగ్గరగా ఉన్నాను. మరి నువ్వు అనుకోవచ్చు కూడా, నా జీవితంలో ఎందుకు ఇలాంటి ఆటంకపు సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి అని. బిడ్డ, ప్రతిసారి నువ్వు ఎదగబోతూ ఉన్నప్పుడు నీ వెనుక నిన్ను ఇంకాస్త బలంగా తయారు చేయాలి కదా. మరి నువ్వు గతంలో ఎంతో నొప్పి బాధను అనుభవించావు. ఇక నిన్ను భవిష్యత్తులో ప్రకాశవంతంగా మార్చాలి. నీకున్న బాధలను బలంగా వదలను. నీ సాయి యొక్క అనుగ్రహం, ఆ మార్పు నీ యొక్క మొదటి సంకేతం అని గుర్తుపెట్టుకో. నిన్ను పగలగొట్టడం కాదమ్మా. నీ ఉద్దేశం ఏంటి? నీ లోపల ఉన్న బంగారం లాంటి వెలుగును బయటకు తీయడమే నా పని. నీ నమ్మకాన్ని పరీక్షించడం కాదు, నీ నమ్మకానికి రూపం ఇవ్వడమే నా పని. నువ్వు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి తిరస్కారం ఇప్పుడు నీకు ఉపయోగపడుతుంది. నీకు ఒక మనిషిని నువ్వు ఎంచుకున్నప్పుడు తన ముందు నిష్కల్మషంగా ఉండేలా శుద్ధిలాగా నేను చేస్తాను. అందుకే తల్లి, నీకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు చూసింది కేవలం తయారీ దశ మాత్రమే. ఇప్పుడు నీకు అసలైన ప్రయాణం మొదలైంది. సిద్ధంగా ఉన్నావు కదూ? నీ చేతులతో ఇంకా రాయాల్సిన చరిత్ర చాలా ఉంది. నువ్వు పడిపోవడం కాదు, నిన్ను నేను నెత్తిన పెట్టుకుంటాను. నీ కన్నీరు నేల మీద పడలేదు, అది నా కాళ్ళ దగ్గర పడింది. అంటే నా శరణాగతి పొందినట్లు నీ కన్నీటిని నేను వృధా చెయ్యనమ్మా. నిన్ను ఎంచుకున్నాను. నీ జీవితం ఇతరుల కంటే గొప్పగా ఉంటుంది. కష్టపడనిస్తానా? ఆ కష్టానికి ఫలితాన్ని కూడా ఇస్తాను. నీ జీవితం అందరికంటే గొప్పగా ఉంటుంది. ఈ క్షణం నీ సాయి శక్తిని, దుర్గమ్మ శక్తిని నీ వైపు రాబోతోంది. నీలో కలిసిపోతుంది, నీతో కలిసి నడుస్తుంది. ఇప్పుడు నీ లైఫ్లో మార్పు అనేది మొదలవుతుంది. ఏదో ఒక రూపంలో, ఈ ఒక వ్యక్తి ద్వారానో, మెసేజ్ ద్వారానో, ఫోన్ ద్వారానో నేను నీకు సమాధానం ఇస్తూనే ఉన్నాను. ఎక్కడో ఒక దగ్గర నీకు సమాధానం అయితే పంపిస్తూ ఉన్నాను. నువ్వు నన్ను గుర్తించు తల్లి. నేను నీకు అద్భుతాలు చూపిస్తున్నాను. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందేశం ద్వారానా, నీకు మాట ద్వారానా, లేదంటే నా వాక్కుల ద్వారానా నీకు సమాధానం అనేది వచ్చే తీరుతుంది. ఒక అద్భుతాన్ని కనిపించేలాగా నేను చేస్తూ ఉన్నాను. నీకు నా అనుగ్రహం నీ పైన పడింది, నీ మీద ఉంది కనుక నీకు స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. గాలి రూపంలో, కళల రూపంలో, నీ చుట్టూ తిరిగేటటువంటి సంఘటనల రూపంలో నేను నిన్ను చూస్తున్నాను, పిలుస్తున్నాను. నేను నిశ్శబ్దంగా మాట్లాడుతున్నాను. అతి పెద్ద శబ్దంతో కూడా చప్పుడు చేయను. నీకు పంపించే ఈ ఆలోచనలు, సూచనలు స్పష్టంగా ఉంటాయని నువ్వు తెలుసుకో. చెప్పాలి అంటే, నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీ ఆలోచనకు తగ్గ వాక్యం ఒక పుస్తకంలోనో, వీడియోలోనో, ఒక మనిషి ద్వారానో నీ చెవిన పడేలాగా చేస్తాను. ఇది యాదృచ్ఛికం అయితే కాదు. నీకు అకస్మాత్తుగా, యాక్సిడెంటల్గా వినిపిస్తే అది నీకు నా శక్తి, నీ అనుమానం తీర్చినట్లు ఎందుకు ఇలా జరుగుతుంది అని నీ మనసు, నీ ఆత్మ అన్నీ కూడా నా శక్తితో కలిసినప్పుడు నీకు సమాధానం నేనే పంపుతాను. నీ ఆలోచనలు, భావనలు అన్నీ కూడా ఆకాశంలో ప్రయాణిస్తాయి. మరి నీకు వాటిని అన్నిటినీ కూడా నువ్వు వింటాను. తిరిగి నీకు సమాధానం కూడా ఇస్తూ ఉంటాను. ఒక పాటగా, మనిషిగా, మాటగా నేను నీతో మాట్లాడాలి అంటే ఎన్నోసార్లు మనుషుల రూపంలోనే నేను నీ ముందుకు వచ్చాను. ఒక పుస్తకం రూపం తాలుస్తున్నాను, లేదంటే స్వయంగా నీతో మాట్లాడతాను. స్వప్నంలో కూడా నీకు దర్శనమిస్తాను. ఈ చిన్న ప్రేరణ లేదా నేను నీ జీవితంలో కొన్ని సంఘటనలు ఒక్కొక్కసారి చిన్నవిగా నీకు అనిపించాయి అంటే, కానీ అవి నీ జీవితాన్నే మారుస్తాయి అని అర్థం.
చిన్న నిర్ణయం ఒక పెద్ద పరిచయంలాగా ఏర్పడుతుంది. చిన్న సూచన, ఇవే నీకు నేను ఇచ్చే దారి. ఎన్నిసార్లు గమనించావో చెప్పు నువ్వు. నేను ఎలా పంపుతానో నాకు తెలియదు, కానీ నీకు తెలియదు. అకస్మాత్తుగా నీ జీవితంలోకి కొన్ని సంకేతాలనైతే పంపిస్తాను. అవును, మరి నీకు నా స్వరం వినాలని కొన్ని సందర్భాల్లో వినిపించకపోయినా నేను మాట్లాడుతూనే ఉన్నాను. నువ్వు నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా కనిపిస్తాను, వినిపిస్తాను కూడా. నీ గుండె ధ్వనిలో నేను ఉంటాను. నీ ఊపిరిలో నా శక్తి ఉంది. నీ ఆలోచనల వెనుకే నా సంకేతం. తరువాత నువ్వు ఇక్కడ ఎలాంటి అంకెలు 1, 2, 3 ఇలాంటి అంకెలు చూసినప్పుడు ఎవరో నీ జీవితంలో ఒకసారి ప్రవేశించినప్పుడు వెంటనే అది సూచనగా నువ్వు గుర్తించావు. ఎందుకు అంటే నేను చెబుతున్నాను అన్న ఎరుకతో, నేను నీతోనే ఉన్నాను, నువ్వు భయపడకు అని నీ వెంటే ఉన్నాను, భయపడకు అని ఎక్కడ చూసినా నేను నీతోనే ఉన్నాను, ఈ విధంగా నేను నీతో ఉన్నానని గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకే నీ ఆత్మ నాకు దగ్గరగా ఉంది. నీ జీవితంలో అద్భుతాలు జరిపిస్తున్నాను అన్నాను కదా. ఇక నిశ్చింతగా ఉండు. నీ జీవితం నా చేతుల్లో భద్రంగా ఉంది. ఇక సంతోషంగా ఉండు తల్లి. నువ్వు పుణ్యం చేసుకున్నావు కనుకనే నా ఈ వాక్కును వినగలుగుతున్నావు అని అర్థం చేసుకోగలిగావుగా. ఇక సంతోషంగా ఉండు అని నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను అంటూ ఎంతో చక్కని సందేశం అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. మరో చక్కని వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్గా మన ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుసుకుంటానండి. మీ అందరికీ ఓం సాయిరామ్, శ్రీమాత్రే నమః, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ.